ఇప్పుడిప్పుడే ఒక వార్త నేను విన్నాను. 16th అసెంబ్లీ స్పీకర్ని ఒక ఎంఐఎం ఎమ్మెల్యేకి ఒక స్పీకర్గా 3 days గురించి పెడుతున్నారు. అదేవిధంగా అన్ని ఎమ్మెల్యేస్ ఆ ఎంఐఎం ఎమ్మెల్యే అక్కడ కూర్చుంటారు, ఆయనకి స్పీకర్ చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే అందరూ ప్రమాణ స్వీకారం చేయాలని ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఒక డిసిషన్ తీసుకున్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు మీరే చూడండి, ఎట్లాంటి పార్టీకి మీరు ఓటేసినారు, ఎట్లాంటి వ్యక్తికి మీరు ముఖ్యమంత్రి చేసినారు, వచ్చే సమయంలో ఏమేమవుతుంది అది మీరు చూస్తారు. కానీ నేను రాజాసింగ్ 17కి అందరు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేస్తారు, కానీ నేను ఆయన ముందు ప్రమాణ స్వీకారం నేను చెయ్యను. నేను అసెంబ్లీకే పోను. లీగల్గా దాని తర్వాత ఏమవుతుంది అది నేను చూస్తాను. కానీ ఇట్లాంటి మా ధర్మం పట్ల అగ్నిస్ట్గా ఉన్న పార్టీ, దేశంలో ఉండి 100 కోట్లు హిందువులకి నేను చంపేస్తా అట్లాంటి చెప్పే అట్లాంటి పార్టీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు. అట్లాంటి పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేకి తీసి స్పీకర్గా చేస్తున్నారంటే ఎంత సిగ్గుచేట ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను రాజాసింగ్ అయితే ఎట్టి పరిస్థితిలో అట్లాంటి వ్యక్తుల ముందు నేనైతే ప్రమాణ స్వీకారం నేను చెయ్యను. ముందు లీగల్గా మా అధికారులతో మాట్లాడి ఏం చేయాలి అది నేను ఆలోచిస్తా. కానీ ఇది చాలా తప్పుగా జరుగుతుంది. మీరు గెలిచిపోయినారు, 1 side మీరు గెలిచినారు. కనీసం ఎట్లాంటి వ్యక్తులకి మీరు ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఎట్లాంటి వ్యక్తులకి మీరు సపోర్ట్ చేయాలి, ముఖ్యమంత్రి గారు మీరు కొద్దిగా ఆలోచన చేయాలి. తెలంగాణలో హిందువులు కూడా అంటారు, ముస్లిమ్స్ కూడా అంటారు, అందరూ ఉంటారు, అందరికి తీసుకొని నడవాలి. కానీ ఎట్లాంటి పార్టీ నుంచి మన దేశాన్ని కానీ మన ధర్మాన్ని కానీ ఎవరికి ఏ విధంగా వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అది చూసి మీరు నిర్ణయం తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు తీసుకున్న నిర్ణయాన్ని మారుస్తే చాలా మంచిగా ఉంటుందని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ధన్యవాదాలు.